మృత్యువుతో పోరాడి మెడికో చనిపోతే ఏపీ ప్రభుత్వం సరిగా స్పందించలేదు అంటూ ప్రియాంక తండ్రి ఆరోపిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ మీరు ఇదేనా స్పందించే తీరు అంటూ కూడా ఆయన తన ఆవేదనను, బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి బయట ప్లే చేయండి. ఆశల సౌధం ఈరోజు కుప్పగూలి మా కళ్ళెదుటికి కసిగా వాళ్ళు యాక్సిడెంట్ చేసి చంపేస్తే మా బాధ ఎట్లుంటుందో మీరు మీరందరూ తల్లిదండ్రులు మీకు కూడా పిల్లలు ఉంటారు, ఎట్లుంటుందో మీరు చెప్పండి సార్. నేను వరుసలో నుంచి ఆ బాధని నేను చెప్పలేను సార్. కాబట్టి మా కుటుంబానికి తీరని లోటు జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సార్ మానవత్వం చూపించండి, మానవత్వం చూపించి మీరు స్పందించి ఎంత తీరని బాధ కలుగుతుంది సార్. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, కనీసం వైద్యానికన్నా ఏమైనా స్పందిస్తున్నారా? ఒక మెసేజ్ పెట్టారా? పోనీ మా ప్రభుత్వం తరపున వైద్యం చేయండి, ఈమె ఒక డాక్టరు మెరుగైన సేవలు అందించడని ఒక మెసేజ్ పెట్టారా? ఒకరైనా మాకు ఒక ఫోన్ చేశారా? హాస్పిటల్కి వచ్చారా? ఏంటి సార్, ప్రభుత్వం పని చేస్తుందా లేదా నాకు అర్థం కావాలి కదా సార్. మా బాధలు మీకు తెలియాలి కదా సార్. ఇలాంటివి జరిగినప్పుడు కూడా మీరు స్పందించకపోతే ఇంకా ఏంటి సార్? అసలు ఇది ప్రజాస్వామ్యమా? అసలు మేము ఎక్కడ బతుకుతున్నాం సార్? ప్రజాస్వామ్యం బతుకుతున్నామా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే సమాజంలో బతుకుతున్నామా? మీరు దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని మీ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది సార్. ఇప్పటికైనా స్పందించండి సార్, దయచేసి స్పందించండి సార్. సంబంధిత అధికారులు అందరూ కూడా మాకు న్యాయం జరిగేటట్టుగా స్పందించడమని నేను మరీ కోరుకుంటున్నాను సార్. సార్ ఈ ఇంతమంది మీడియా ముందు నేను అడుగుతున్నాను సార్ ఈ ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతురు లేరా? చెల్లెండ్లు, అక్కలు మీకు లేరా? మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి నా హాస్పిటల్గా మీరు అక్కడే వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు ఎంతో మంచి పేరుంది. ఇలాంటి బాధల్ని వింటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఏం సార్ ఇది? మీరు స్పందించాలి కదా సార్. ఇంత న్యూస్ స్టేట్ మొత్తం ఇంత మారు మోగిపోతుంది, ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు, మీరు కూడా ఎన్నో విషయాల్లో మీరు సహాయకంగా ఉంటారు, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారు. మరి మా పట్ల ఈ మెడికల్ విద్యార్థిని అందమైన జీవితం కళ్ళ ముందు ఇక మేము చూడబోతున్నప్పుడు మా అందమైన కళల సౌధం మా తల్లిదండ్రుల కళ్ళెదుటే కూలిపోతే మా కడుపుపోతే ఎంత ఉందో మీకు అర్థం కాలేదా సార్? మీరు స్పందించండి సార్, మీరు రాండి సార్. మా బాధ సార్. మెడికో ప్రియాంక తండ్రి మాత్రమే కాదు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి సార్. ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, దీనిలో ఏదో కొంతమంది రాజకీయ నాయకుల ప్రోత్సాహం ఉంది, పెద్దల హస్తం ఉంది అని రకరకాల వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో అయితే చాలామంది విమర్శించారు. ఆ తర్వాత ఒక 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ కుటుంబానికి ఇచ్చింది. అంటే ఇంకో డైమెన్షన్ సార్, ఇవాళ నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త ఇది. తెలంగాణ ఆడబిడ్డపై బాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది అని చెప్పేసి. ఏంటి సార్? అంటే మన దీంట్లో తెలంగాణ ఆంధ్ర యాంగిల్ తీయాల్సిన అవసరం లేదు. ప్రతి దాంట్లో మనము తెలంగాణ ఆంధ్ర అనే ప్రిజం నుంచి చూడాల్సిన అవసరం లేదు. ఇది మానవత్వానికి సంబంధించిన అంశము. మనం ఇందులో సోషల్ మీడియాలో ఎవరో ఏదో ఆరోపణలను క్రెడిబుల్గా తీసుకోలేము. కానీ తండ్రి ఆవేదన మాత్రం చాలా క్రెడిబుల్. మీకు ఎవరి ఆరోపణలకు నేను స్పందించను, కామెంట్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ బట్ తండ్రి ఆవేదన మాత్రం అసలు ఉదయం చలించిపోతుంది నిజంగా. ఇప్పుడు ఆ తండ్రి మాటల్లో కనబడుతుంది కదా నిజాయితీ, ఆ ఆవేదన. ఆయన ఏం రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఏం రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదు. గాయపడిన మనస్సు ఘోషించిన తీరది. ఎందుకంటే అత్యంత అమానుషంగా చంపేశారు ఆ బిడ్డను. పాపం ఆ తల్లి ఏ పాపం చేసింది? ఏదో చదువుకోవటానికి వెళ్ళింది అక్కడికి తప్ప ఇంకేం పాపం చేయలేదు కదా. ముందు నేను మీడియాలో చూసింది, ఒకసారి గుద్దారు, కొట్టాక ఆమె వెనక్కి తిరిగి ప్రశ్నిస్తే మళ్ళోసారి కొట్టారు, కింద పడిపోయింది. కింద పడిపోయినాక కూడా వదలకుండా కారు పైకి పోనిచ్చారు. అంటే ఎంత ప్రీమెడిటేటెడ్ మర్డర్ అది. అది ఏదో యాక్సిడెంట్ అనగలమా? సో ఆ ఇన్సిడెంట్ జరిగిన తీరు చూస్తే అది క్లియర్గా హత్య, అనుమానమే లేదు. మరి ఆ సీరియస్గా ఇప్పుడు తండ్రి ఆరోపణ ఏంటి? చాలా సూటి ఆరోపణ. ఒకటి, మీరు కనీసము మెడికల్ ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటామని కూడా మీరు ఎందుకు రావడం లేదు అని.
ఇప్పుడు యాక్సిడెంట్లకు ఇస్తారు మనము. మీరు ఇప్పుడు ఇక్కడ సాయి కృష్ణ కేసు చూసాం, సిదిర అప్పలరాజు కొడుకు కేసు చూసాం. సిదిర అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే నేరుగా మంత్రి వెళ్ళారు. మంత్రి వెళ్ళి సహాయాన్ని అందించడమే కాకుండా కల్పబుల్ హోమిసైడ్ అని కేసు పెట్టారు. యాక్సిడెంట్ ఆ అబ్బాయి పిల్లవాడిని మీదే కాకుండా తండ్రి కాపాడే ప్రయత్నం చేశాను, తండ్రి కూడా జైల్లో ఉన్నాడు. చాలా వేగంగా ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా పనిచేసింది. అంటే బాధితులకు నష్టపరిహారం ఇవ్వడంలో వేగం చూశాం, నిందితుల్ని పట్టుకోవడంలో వేగం చూశాం, కేసులు పెట్టడంలో వేగం చూశాం, కేసుల తీవ్రత చూశాం. ఇక అదే రకమైన ఇన్సిడెంట్ కదా, ఇది యాక్సిడెంట్ కూడా కాదు కదా. ఇప్పుడు అది కూడా యాక్సిడెంట్ కాకపోతే ఒక రకం, అది యాక్సిడెంట్ కాదు అవునా అనే చర్చ ఒక అంశం. ఇదైతే క్లియర్ మర్డర్ కదా. ఇదైతే క్లియర్ మర్డర్. ఈ మర్డర్ జరిగినప్పుడు మరి అదే రకమైన వేగం ఎందుకు కనబడలేదు మీకు? అక్కడేమో మంత్రి వెళ్ళి నష్టపరిహారాన్ని చెల్లించి వెంటనే కాపాడిన యాక్సిడెంట్ చేసిన వ్యక్తే కాదు ఆయన తండ్రిని కూడా లోపలేయగలిగారు. మరి ఇక్కడ మీరు అదే రకమైన వేగాన్ని ఎందుకు చూపెట్టలేదు? ఏమడుగుతున్నాడు? ఒక ఫోన్ కాల్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? మీ ఒక వైద్య అధికారి ఓకే ఫోన్ చేసే సమయం మీకు లేదు, హైదరాబాద్కు ఎవ్రీ వీక్ వస్తారు, ఒక్కసారి హాస్పిటల్కి రావచ్చు కదా అన్నారు. తల్లిదండ్రులు కోరుకునేది ఆ సమయంలో స్వాంతన. మీరు ఉప ముఖ్యమంత్రి వెళ్ళినా లోకేష్ వెళ్ళినా ప్రాణాలని కాపాడలేం మనం. కానీ ఆ బాధలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కాస్త ఉపశమనం, ఒక భరోసా, న్యాయం వస్తుందన్న ఆశ, ఒక మనసుకు ఒక అశాంతి నుంచి బయటపడటానికి అవకాశం. అది ఏం కష్టమవుతుంది? ఇప్పుడు మీరు శ్రీకాకుళం పలాస దాకా మంత్రి వెళ్ళగలిగినప్పుడు హైదరాబాద్ దాకా రాలేరా? చాలామంది మంత్రులు వీకెండ్లు ఇక్కడే ఉంటారు కదా, ఎందుకు రాలేకపోయారు? పోనీయండి, వైద్య అధికారులను పంపించి మీ పర్యవేక్షణలో ఆ అమ్మాయికి చికిత్స ఇవ్వండి అని చేయొచ్చు కదా. ఇప్పుడు ఒక సోషల్ మీడియా పోస్టులు పెడితే 50 మంది పోలీసులు 30 మంది పోలీసులు ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక వాహనాల్లో వచ్చి హైదరాబాద్కు వచ్చి అరెస్ట్ చేయగలిగేటువంటి యంత్రాంగం ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా. మరి ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టి ఒక వ్యాఖ్య చేసిన రాజకీయ విశ్లేషణ చేసినప్పుడేమో 50 మంది పోలీసులను హైదరాబాద్ దాకా పంపగలిగే ఆసక్తి, ఓపిక, ఇంట్రెస్ట్, కార్యదక్షత, దీక్షాదక్షతలు ఉన్నటువంటి ప్రభుత్వం కదా. ఒక 50 మంది అవసరం లేదు వైద్య అధికారులు, అనేక 5 వాహనాలు అవసరం లేదు. ఒక్క వ్యక్తి, ఒక వైద్య అధికారిని పంపించి కాస్త మీరు చూడండి అని. ఇప్పుడు ఈవెన్ ఆ వైద్య అధికారులు కూడా చాలామంది హైదరాబాద్ నుంచి అపాయింట్మెంట్ చేస్తారు, మనకు తెలియదా? ఇది ఒక్క అధికారిని పెట్టలేకపోయారా? నేను ఏమడుగుతున్నాడు, ఆ మెడికల్ ఎక్స్పెన్సెస్ మీరు పెట్టుకోండి, కనీసం ఒక మెరుగైన వైద్యం ఇస్తాం ప్రభుత్వ ఖర్చులతో అని అనొచ్చు కదా. దానికేం అభ్యంతరం? మీరు రాజకీయపరమైన అంశమే ఇందులో ఇమిడి ఉంటే మామూలుగా ఉండేది కాదు కదా మీకు రెస్పాన్స్ అనేది. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఒకవేళ మీ రాజకీయ ప్రత్యర్థి అయి ఉంటే అసలు ఆగేవారా? ఎంత ఆగమేఘాల మీద రియాక్ట్ అయ్యేవారు? ఈవెన్ పరామర్శించడానికి, బాధితుల సహాయం చేయడానికి కూడా ఏరి కోరి ఎవరిని పంపాలో వారు పంపుతూ ఉంటారు కదా. మరి ఇక్కడ తండ్రిదండ్రులు ఏమడుగుతున్నాడు? అయ్యా ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక స్పందన, ఒక సహాయము అడుగుతున్నారు. అంతకని ఏమడుగుతున్నారు మిమ్మల్ని? ఒక ప్రభుత్వం నుంచి ఒక మానవీయమైన స్పందన అడుగుతున్నారు. చట్టపరమైన శిక్షల తర్వాత సంగతి, మానవీయమైన స్పందన కూడా ఎందుకు కరువైంది అనేది ఒక అంశం కదా. ఆ అంశం దానికి ప్రభుత్వమే సమాధానం. నలుగురిని ప్రశ్నించాడు తండ్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యామంత్రి, హోంమంత్రి, నలుగురిని అడిగారు. నలుగురిలో మీరు ఎవరైనా ఎందుకు స్పందించలేకపోయారు? ఒక్క ఫోన్ కాల్ చేయలేకపోయారు, ఒక్క విజిట్ చేయలేకపోయారు, ఆఖరికి ప్రభుత్వ ఖర్చులతో డబ్బులు పెట్టుకోలేరు. ఇప్పుడు సాయి కృష్ణ తల్లి ఏమడిగింది? నా కొడుకు బూడిదన్న ఇవ్వండి అని అడుగుతుంది. అసలు న్యాయం చేయమని చుట్టూ చూస్తే కేసులు లేవు. తర్వాత కొన్ని రోజులకు కేసు పెట్టారు కదా, కొన్ని వారాల తర్వాత కదా ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడింది కుటుంబాన్ని. ఎందుకని మరి ఆ రకంగా లేదు? ఇవన్నీ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. కొన్ని విషయాల్లో రాజకీయాలు అవసరం లేదు, మానవత్వం. ఎవరైనా ఏదైనా అన్యాయం జరిగితే బాధితుల పక్షాన ఉండాలి. బాధితుల పక్షాన ఉండటానికి కులాల లెక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదు, రాజకీయ పార్టీల లెక్కలు అవసరం లేదు. ఆ సాహిత్య సూచనలు చూసాం కదా,
చనిపోయిన వ్యక్తి కాపు, చంపినవాడు కాపు, అదేం లెక్కలేదు. నాకు అర్థం కాదు. ఇక్కడ ఇంకా అదృష్టవశాత్తు ఈ లెక్కలు ఎత్తలేరు. అదేం లెక్క. సో అక్కడ చనిపోయిన వ్యక్తి యాదవ్, చంపిన వ్యక్తి మత్స్యకారుడు, ఇదేం చర్చ అండి? నాకు అర్థం కాదు. అసలు యాక్సిడెంట్ నేరమే కదా. నేరానికి కులమేంటి? గాయానికి కులమేంటి? మానవత్వానికి కులమేంటి? ఈ లెక్కలు ఎందుకు? ఈ లెక్కలు వేసుకోవడము, ఈ లెక్కలు చూసుకోవడము, రాజకీయ జమా లెక్కలు వేసుకొనే ప్రభుత్వాలు స్పందిస్తాయనేటువంటి ఆరోపణకు ఎందుకు గురవుతున్నారు అనేది. ఎందుకంటే కంపారిజన్లు వస్తాయి కదా. ఇప్పుడు తండ్రి అడుగుతున్న క్వశ్చన్ అదే, మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? మీరు అందుకే మీకు ఆ శిథిలపల్ల కొడుకు కేసు ఎందుకు చేయాలి? అక్కడ వెళ్ళి మంత్రి వెళ్ళి బాధితులు నష్టపరిచారు. వీళ్ళు ఇక్కడ మేము కనీసం ఒక ఫోన్ కాల్ చేసి హాస్పిటల్కు ఖర్చులనే మేము పెట్టుకుంటామని ఎందుకు చెప్పలేకపోయారు అనేది క్వశ్చనే కదా. దానికి ఆన్సర్ ఉండాలి కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.